హాయ్ అండి. ఈరోజు నేను 3 రకాల రసం చూపిస్తున్నాను. సూప్ అనొచ్చు, రసం అనొచ్చు. ఇదంతా వెయిట్ లాస్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్‌లో తీసుకుంటే కూడా జలుబు, దగ్గు రాకుండా కూడా బావుంటుంది. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసి పాన్‌లో స్టవ్ ఆన్ చేయలేదండి. స్టవ్ ఆన్ చేయకుండా హాఫ్‌లో ఉన్న స్టవ్ మీద కొంచెం కందిపప్పుని ఫ్రై చేసి పొడి చేశాను. అది వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ పప్పుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మొరింగా పౌడర్ అండి, అంటే మునగాకు పొడి. ఎండు మునగాకుని పొడి చేసి పెట్టుకున్నానండి అంతే. ఇది వేస్తున్నాను ఇవి రెండు వేసిన తర్వాత మీకు కావాల్సినంత వాటర్, థిక్‌గా కావాలంటేనేమో కొంచెం తక్కువ వాటర్, పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తాను. నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు మీరు చూసినట్టయితే. ఇక్కడ కొంచెం హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను. ముందు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండలు కట్టకుండా తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను నేను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అండి, అంతే. 8 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం వేస్తున్నాను రుచి కోసం. దీన్ని థిక్‌గా అయ్యే వరకు, ఆ పప్పుల పొడి, మునగాకు అంతా, ఈ వాటర్ అంతా ఒక పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా తాగినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇంతకుముందు మనం పోసినప్పటికంటే ఇప్పుడు కొంచెం థిక్‌గా అయ్యింది కన్సిస్టెన్సీ. మీరు ఇంకా కన్సిస్టెన్సీ థిక్‌గా కావాలి ఉట్టిది తాగేటప్పుడు అని అనుకుంటే ఇంకొంచెం పప్పుల పొడి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్స్ ఏం ఫాలో అవ్వాల్సిన పని లేదండి ఇందులో. చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తున్నాను. ఇది లెమన్ జ్యూస్. నాకు నిమ్మరసం అంటే చాలా ఇష్టం. ఇది కూడా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేదంటే లేదు. ఇది వేసేసి, ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు వేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు తాగే ముందు, మీరు ఎప్పుడైతే ఈ సూప్ తాగుదాం అని అనుకుంటున్నారో అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సూప్ అండి. ఇది రైస్లోకైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా తాగొచ్చు. ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు సెకండ్ సూప్ వచ్చేసి చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. నైట్ టైము డిన్నర్ లాగా ఒక బౌల్ తీసుకున్నారంటే ఇంకా సరిపోతుంది. వేరే ఏం తినాల్సిన అవసరం లేదు. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ ఈ క్వాంటిటీ కూడా మా ఇద్దరికి వస్తుంది, మా హస్బెండ్కి నాకు. ఇది ఒక చిన్న మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. ఫస్ట్ పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బ, అంటే గార్లిక్ ఉంటుంది కదా అది. తర్వాత మిరియాలు కొన్ని వేస్తున్నాను, పెప్పరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం నేను దలియా అంటారు కదండి, అంటే చిక్పీ అంటారు, పుట్నాల పప్పు అంటారు కదా, అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఫస్ట్, అంటే కచ్చా పచ్చగా. మిరియాలు చూస్తే మీరు బాగా మెత్తగా ఏం అవ్వలేదు, కొంచెం కోర్స్గా పౌడర్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసిన ఒక టమాటో, ఒక పెద్ద టమాటో తీసుకున్నానండి. దీన్ని కూడా మెత్తగా ప్యూరీలాగా చేసి పెట్టేసుకోవాలి. ఈ సూప్స్ అన్ని డైరెక్ట్గా తాగుతాను కాబట్టి పెద్ద ముక్కలు లేకుండా నేను ప్యూరీలాగా చేస్తాను. మీరు కావాలనుకుంటే ముక్కలు కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి వాడుతున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. వెయిట్ లాస్ కోసం ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అవి బాగా యూజ్ అవుతాయి. ఇండియాలో ఉన్న వాళ్ళైతే నువ్వుల నూనె కానీ, అంటే సెసమీ సీడ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కానీ, కోకోనట్ ఆయిల్గా కానీ, లోకల్గా దొరికే ఏ ఆయిల్ అయినా యూస్ చేస్తే చాలా మంచిదండి. దాంట్లో టమాటో ప్యూరీ వేస్తున్నాను. టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. మంచిగా కలిపేసుకొని ఆయిల్ టమాటో ప్యూరీ కలిసేలాగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్, అంటే టమాటోలు ఉడుకు పట్టడం, అంటే కుక్ అవుతూ ఇలా బబుల్స్ రావడం, ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. ఇలా అయినప్పుడు దీంట్లో మనం ముందే చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మిరియాలు, పుట్నాల పప్పు అవన్నీ ఉన్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను మునగాకు పొడి తీసుకుంటున్నానండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు మునగాకు పొడిని ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఆయుర్వేదంలో 330 రకాల వ్యాధులకి మెడిసిన్ లాగా యూజ్ చేస్తారండి. అంటే 330 డిసీజెస్ని క్యూర్ చేయడానికి దీన్ని మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు. ఇది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి వేడి చేస్తుంది. ఇది పచ్చి మునగాకుతో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అందుకని మనం పచ్చి మునగాకు తీసుకునేంత క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
పౌడర్ యూస్ చేసేటప్పుడు చాలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ మాత్రమే తీసుకోవాలి. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ ఉంటుందండి. 2 మెంబర్స్ కోసం నేను యూస్ చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రం వాడితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే పచ్చిమునగాకు 7 స్పూన్లన్నా ఎండు మునగాకు పొడి 1 స్పూన్ అన్నా సమానం అనమాట. 1 స్పూన్ ఎండు మునగాకు 7 స్పూన్స్ పచ్చిమునగాకుతో సమానం. ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ చక్కగా కలుపుకోవాలండి. వాటర్ వేసేస్తే అంత లంప్స్ ఫామ్ అవుతాయి, ఉండలు కట్టేస్తాయి. అందుకని ముందు కలిపి తర్వాతే వాటర్ వేయాలి. నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు ఎక్కువ తక్కువ ఎలానైనా వేసుకోవచ్చు, మీ కన్సిస్టెన్సీ కావాల్సి వచ్చినట్టుగా. తర్వాత వేసేసిన తర్వాత చక్కగా ఉండలు లేకుండా, లంప్స్ ఫామ్ అవ్వకుండా మంచిగా కలిపేసుకొని, దీన్ని కూడా అంతేనండి, కొంచెం హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను. బరువు తగ్గాలనుకునే వాళ్ళు హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో నేను కారం ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసాను చూసారు కదా, ఆ స్పైసెస్ సరిపోతుంది నాకు. మీకు కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీని మీద కూడా మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు, అంటే రోలింగ్ బాయిల్ అంటారు కదా, అట్లా ఒక 5 మినిట్స్ పడుతుందండి. 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది కూడా సూప్, రసం కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దీన్ని డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది, చపాతీల్లోకి చాలా బాగుంటుంది, అండ్ రైస్లోకి బాగుంటుంది. చపాతీలో కంటే చపాతీ ముక్కల్లా కట్ చేసి దీంట్లో వేసేసుకొని వెంటనే తినేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది వింటర్లో జలుబు దగ్గు రాకుండా కూడా మనకి యూజ్ అవుతుంది. మిరియాలు, వెల్లుల్లి అండ్ మునగాకు ఇవన్నీ కూడా చాలా హెల్దీ అనమాట. కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి. ఈ థర్డ్ రెసిపీ వచ్చేసి, ఈ మూడో రెసిపీ వచ్చేసి నేను దీన్ని చారు రసం అంటానండి, సూప్గా అంటాం కంటే. ఎందుకంటే ఇది థిక్గా ఉండదు, రసంకి చారుకి దగ్గరగా ఉంటుంది ఇది. దీని టేస్ట్ అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా మీరు చూస్తే సూప్ లాగా థిక్గా లేదు, ఎందుకంటే నేను బేస్ లాగా ఏ పౌడర్ యూజ్ చేయలేదు. దీంట్లో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఫ్రోజన్వి నా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఫ్రెష్ ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తే దీనికి ప్రాణం ఇదే. దీన్ని వచ్చేసి కొబ్బరి చారు అనే అనొచ్చు. సో ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేయడానికి ట్రై చేయండి. దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి రెబ్బ పొట్టు తీసేసి వేస్తున్నాను, గార్లిక్ అండ్ ఒక టమాటోని శుభ్రంగా వాష్ చేసి ముక్కలు కట్ చేసి వేసాను, 1 టమాటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి పులుపు కోసం. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. నాకు పుల్లగా ఉంటే నచ్చుతాయని చెప్పి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కలిపేసి మెత్తగా పేస్ట్ చేసి పట్టుకోవాలి. చింతపండులో విత్తనాలు లేకుండా చూసి పట్టుకోవాలి, లేకపోతే బ్లేడ్లు పాడైపోతాయి. ఈ టమాటో ప్యూరీని కూడా కొబ్బరిలో కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి, చాలా కొంచెం ఆయిల్ చాలండి, ఎక్కువేం అవసరం లేదు వీటికి. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ, కానీ కొంచెం ఫ్యాట్ కూడా అవసరమని నేను వేస్తాను. దాంట్లో మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం 6 రుచులు అండి, ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు అట్లాంటివన్నీ కలిపి తింటూ ఉంటే కూడా హెల్త్కి చాలా మంచిది. కాబట్టి అన్నీ ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ప్రతిరోజు కాకపోయినా. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత, కుక్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత మొరింగా పౌడర్ వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కరివేపాకు పొడి కూడా ఉంది, అందుకని కొంచెం డార్క్ కలర్ ఉంది. కొంచెం మునగాకు, కొంచెం కరివేపాకు పొడి 2 కలిపి ఉన్నాయి, సో అందుకని డార్క్ కలర్ ఉంది. లేదంటే కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది ఓన్లీ మునగాకు పొడి అయితే. తర్వాత ఇందులో కొంచెం పసుపు, మిరియాల పొడి అండి, 2 కలిపి ఉంటాయి నా దగ్గర. 2 కలిపి వాడితేనే పసుపు మన బాడీ పసుపుని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని టర్మరిక్, పెప్పర్ పౌడర్ 2 కలిపి వాడతాను నేను. పింక్ హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్ ఉంటుందండి నా దగ్గర, దాన్ని నేను పౌడర్ చేసి వాడుతూ ఉంటాను. అంటే క్రిస్టల్ కల్లుప్పు ఉంటుంది కదా, హిమాలయన్ పింక్ సాల్ట్ ఉంటుంది నా దగ్గర, నేను దాన్ని పౌడర్ చేసి వాడతాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, ఇందులో మిరియాలు యూజ్ చేయట్లేదు కాబట్టి. మీరు పచ్చిమిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అన్నిటినీ చక్కగా కలిపేసుకొని అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి, రైస్లోకి నా ఫేవరెట్ డిష్ ఇది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినడానికి పెద్దగా బాగుండదు, అంటే కొబ్బరి ముక్కలు అవంతా ఇష్టపడేవాళ్ళు అలా కూడా తినొచ్చు. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి. నేను ఇందాక చెప్పాను కదా, దీంట్లో నేను పులుపు, తీపి, కారం, చేదు, ఉప్పు అన్నీ వేస్తున్నాను అని. ఇలా తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలి.
కొంచెం బెల్లం వేసాను నేను. బెల్లం కూడా మన డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా రోలింగ్ బాయిల్ వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే, ఇంకేం కుక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే ఈరోజు చేసిన అన్ని రెసిపీస్ కూడా చాలా సింపుల్గా అయిపోయి చేశానండి. 3 సూప్ అనొచ్చు, 3 రసం అనొచ్చు, 3 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. మీరందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలాగ వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ 3 రెసిపీస్లో ఏ రెసిపీ నచ్చింది అన్నది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. వీటికి నేమ్స్ నేనేం పెట్టలేదండి, అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉంటాం మేము. ఇప్పుడు వింటర్ కదా, వింటర్లో ఇలాంటి తాగుతూ ఉంటే జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.